వాళ్ళకి నిరంతరం ప్రజలు ఉండమని. అట్లా కాకుండా నేను చెప్తానో, గోపాల్ చెప్తానో, జయసింహ చెప్తానో, నేను చెప్తే ఇస్తే అసలైన మిస్ అయిపోతారు. కాబట్టి పార్టీకి అందరు కావాలి, పార్టీకి అందరూ కావాలి. కానీ తప్పకుండా ప్రభుత్వం వచ్చినప్పుడు పార్టీ అందరూ గుర్తించి గౌరవిస్తుంది. కానీ పోటీ చేసేది ఒక్కోలే కాబట్టి తప్పకుండా ప్రజల మధ్యలో ప్రజలలో మన్ననాలు పొందినటువంటి మా మహిళలు ఉన్నారు, యువకులు ఉన్నారు, అదేవిధంగా ఉద్యమకారులు ఉన్నారు. తప్పకుండా ప్రజల నుంచి ఎవరికైతే బాగా పనిచేస్తారనేటువంటి పేరు వస్తే వాళ్ళని మనం ఎంకరేజ్ చేసుకొని ముందుకు వెళ్దామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే మీరు చూస్తున్నారు ఇంతమంది కార్యకర్తల్ని, మనం ఏమి ఇస్తున్నామని వాళ్ళు మన మీటింగ్లోకి వస్తుండ్రు, ఏమి ఇస్తున్నామని ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తుండ్రు. వాళ్ళ పార్టీ వాళ్ళకి మనం జీతాలు ఇస్తలేదు. కానీ ఏ కార్యక్రమం ముఠా గోపాల్ గారు పెట్టినా, జయసింహ ఏ కార్యక్రమాలు పెట్టినా వాళ్ళ మోటార్ సైకిల్కు సొంత పెట్రోల్ వేసుకొని వస్తారు. కొంతమంది మా అక్క చెల్లెళ్ళు ఆటోలు వస్తారు, బస్సులలో వస్తారు. మరి అదేవిధంగా కొంతమంది కార్లు ఉంటే వాళ్ళు వస్తారు. కానీ వాళ్లకు కేసీఆర్ గారి మీద ఉన్నటువంటి అచంచలమైనటువంటి విశ్వాసంతోనే పార్టీ నాయకుడు తెలంగాణ స్థాపించినటువంటి మరి మన బాబు కాబట్టి ఆ గులాబీ జెండాలో ఉండడం మాకు ఇష్టం కాబట్టి మరి ఆ విధంగా వస్తున్నటువంటి సందర్భం. మీకు ఇంకోటన్నా ఏ దేశం పోయినా, ఏ రాష్ట్రం పోయినా, ఎక్కడికి పోయినా కానీ ఒక 10 మంది ఎండాకాలం ఉన్నదని లేకపోతే ఏదైనా దేవుళ్ళ దగ్గరికి పోయినప్పుడు కానీ వాళ్ళతో ఎవరైనా అక్కడ ఉన్నవాళ్ళు మాట్లాడితే మేము టీఆర్ఎస్ వాళ్ళమంటే వాళ్ళు ఎంత గర్వపడతారో వాళ్ళ మాటలలో చూసేటువంటి సందర్భం. అధికారం అనేది ఎవరికి శాశ్వతం కాదు, అధికారం వస్తుంటాయి పోతుంటాయి. కానీ భారతదేశ చిత్రపటంలో కేసీఆర్ గారి పేరు ఎవరైనా చూసేస్తారా? ఎవరైనా చూసేయగలుగుతారా? ఈ భారతదేశ చిత్రపటంలో కేసీఆర్ గారు పోరాడి ప్రాణాన్ని సైతం లెక్క లేకుండా తెచ్చిన తెలంగాణని చరిత్రలో ఎవరన్నా మలిపేయగలుగుతారా? మలిపించే పరిస్థితి లేదు. కాబట్టి మీ అందరూ కూడా నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే, మీరు 2.5 సంవత్సరాలు నిరంతరంగా ప్రజల మధ్య ఉన్నారు. ఇంకా 2.5 సంవత్సరాలల్లా ఈ అధికారం కాంగ్రెస్ పార్టీ అధికారం పోతుందని నువ్వు నేను చెప్పడం కాదు. బస్సులో మాట్లాడుకుంటున్నారు కదా, ఎక్కడైనా ఊళ్ళో మాట్లాడుకుంటున్నారు, ఏ గ్రామంలో అయినా అదే మాట్లాడుకుంటున్నారు, హైదరాబాద్లో కూడా అదే మాట్లాడుకుంటున్నారు. కాబట్టి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత తప్పకుండా కేటీఆర్ గారు అందరినీ గౌరవిస్తారు. తప్పకుండా ఎవరెవరు మనకు బాధ్యతగా ఉన్నటువంటి పెద్దలందరికీ ఆ రెస్పెక్ట్ వస్తుంది. కానీ ఓడి మాత్రం గుర్తుంచుకోండి, అందరికీ పదవులు కావాలి, అందరం కార్పొరేటర్లు కావాలంటే మీరు కాదు. మనకు అందుకే చెప్తున్నా, ఈ గులాబీ జెండా ఒకటే శ్రీరామ రక్ష. ఈ గులాబీ జెండా శ్రీరామ రక్ష. మనకు తెలుసు 70 ఏళ్ళ నుంచి బోనాలు చేస్తాం హైదరాబాద్ లో. ఆ బోనాలు చెన్నాలు చేసుకొని చేస్తాం. కేసీఆర్ గారు వచ్చినాక ఆ గుడికి కూడా డబ్బులు ఇస్తుందా లేదా? ఇస్తుందా లేదా? అదే మా ముస్లిం సోదరులకు రంజాన్ తోఫా ఇస్తుందా లేదా? ఆ తర్వాత క్రిస్టియన్ సోదరులు ఉన్నారు, సర్వేసులు ఉన్నారు. ఎవరికైనా కానీ వాళ్ళని గౌరవించాలి, వాళ్ళ మతాలను గౌరవించాలి అనేటువంటి భావనతోని మరి కేసీఆర్ గారు నిరంతరంగా మన కోసం పనిచేసినటువంటి వ్యక్తి. ఆ రోజు ఇంత ఎండలు వచ్చినా కానీ నీళ్లు ఇబ్బంది లేకుండా చూసినటువంటి ప్రభుత్వం అనేది, కరెంటు ఇబ్బంది లేకుండా చూసినటువంటి ప్రభుత్వం. కానీ ఈ రోజు పరిస్థితులు అందరికీ భిన్నంగా ఉన్నాయి. ఒకరు బస్సులలో పోతుంటే వాళ్ళ రోడ్లను చూస్తుంటే రెండోది ఒక దరిద్రమైనటువంటి హైడ్రాన్ తెచ్చి, ఈ హైడ్రాన్ తెచ్చి ఇందులో వచ్చేటువంటి కార్యక్రమాలు చేస్తుంది. ఆ సోషల్ మీడియా, ఆ టీవీలలో చూసింది కదా, ముఖ్యమంత్రిని తిట్టిన మాటలు ఆడవాళ్ళు నాకు ఉంటే 2 బాలవాళ్ళు చచ్చిపోతుంది. నేను ఇప్పుడు
అన్ని మాటలు తీసిన తర్వాత ఇంకా బతుకుడు ఎందుక? ఇప్పుడు ముఖ్యమంత్రిని ఆ హైదరాబాద్ ఇద్దరు తిట్టారు కదా, ఇనుగులో కొడుతుంటే ఎన్ని పూట మాటలు తిట్టారు, కుటుంబం తిట్టారు. నేనే